హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో శనగల ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ శనగల ప్రసాదంని వినాయక చవితికి కానీ లేదా దసరాకి కానీ అలాగే గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టడానికి చేసి పెడుతూ ఉంటాం కదా. చాలా తొందరగా తయారయ్యే ప్రసాదం రెసిపీ. ముందు రోజు నైటే ఈ శనగల ప్రసాదం కోసము ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఈ కప్పు తోటి 1 కప్పు వరకు శనగల్ని వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ శనగల్ని బాగా 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులోని వాటర్ మొత్తం వంచేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒకవేళ ఈ శనగలు నైట్ నానబెట్టడం కుదరలేదంటే ఇందులోకి హాట్ వాటర్ వేసుకొనైనా నానబెట్టుకోవచ్చండి. ఉదయాన్నే లేవంగానే నానబెట్టారంటే ఒక 4-5 గంటల్లో బాగా నానిపోతాయి. ఇప్పుడు ఈ శనగల్లోని వాటర్ మొత్తము వంపేసుకొని కుక్కర్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ శనగలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని రుచికి తగువైనంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వేపించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, శనగలు అయితే బాగా నానిపోయాయి. ఇలా చేత్తో ఇలా పట్టుకొని మెదిపితే ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీరా అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి మరీ ఎక్కువగా ఆయిల్ పట్టదండి. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. నేను ఇందులోకి ఎండుమిర్చి అయితే యాడ్ చేయట్లేదండి. ఒకవేళ మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ సరిపోలేదనుకుంటే చూసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఉడికించుకున్నటువంటి శనగల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ శనగలు వేడిగా ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. ఇలా 1 నిమిషం పాటు కలిపేసుకొని చివరిగా ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేస్తున్నాను. ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల శనగల ప్రసాదానికి మరింత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే చాలా క్విక్గా తయారయ్యే శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.